మంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా మంచి టేస్టీగా ఉంది. ఇంతకీ ఏముంది అంత టేస్టీగా అనుకుంటున్నారా? ఫ్రైస్ అండి. ఫ్రైస్ మన పిల్లలందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో అయితే కనుక స్వీట్ పొటాటో తోటి ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాలి. దీనికోసం స్వీట్ పొటాటో తీసుకొని ముందుగా చక్కగా పీల్ ఆఫ్ చేసేసి ఎడ్జెస్ కట్ చేసి కడిగేసి తీసుకున్నాను అనమాట. స్వీట్ పొటాటో ఉండే సైజుని బట్టి మనము 2 పీసెస్గా కానీ 3 పార్ట్స్గా కానీ అలా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా ప్రిసైజ్డ్గా మన ఫ్రైస్ ఎలా ఉంటాయో అలాగే కట్ చేస్తున్నాను. కొంచెం లావుగా కట్ చేస్తున్నాను. ఇలా ఉండడం వల్ల బయట బాగా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే. ఇలాగే కట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. కట్ చేయడంలో కూడా మనకి ఫ్రైస్ మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా కట్ చేసుకున్న ఫ్రైస్ని వాటర్లో వేసి పెడితే కనుక కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మిగతావి కట్ చేసుకునే ముందు వాటర్ని బాయిల్ చేసుకోవడానికి పెట్టేసుకుందాం. అందులో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం స్వీట్ పొటాటోని చక్కగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా బాయిలింగ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 7 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 50% బాయిల్ అయితే సరిపోతుంది, కంప్లీట్గా అవ్వక్కర్లేదు. మీరు కట్ చేసుకునే సైజుని బట్టి కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు, చూసుకోండి. నాకైతే కరెక్ట్గా 7 మినిట్స్ పట్టింది. ఈ లోపల ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఐస్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కూల్ వాటర్లోకి యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయి. ఐస్ వాటర్లో యాడ్ చేయగానే వచ్చే ఆ బ్రేకింగ్ సౌండ్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా నచ్చుతుంది. చూడండి, మంచిగా కుక్ అయిపోయాయి. ఒక 50% అయితే కుక్ అయిపోయాయి. ఇది తీసుకొని కూల్ వాటర్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా చేసి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలన్నమాట. ఐస్ వాటర్లో వేయడం వల్ల ఇంకా ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం యాడ్ చేసేసి వాటర్ని డ్రైన్ చేసేస్తున్నాను. కంప్లీట్గా డ్రైన్ చేసేయాలండి. వాటర్ లైట్గా తడి ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్, మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇందాక మనం 1 టీ స్పూనే వేసాము, వాటర్లోంచి డ్రైన్ చేసేసాం కాబట్టి స్వీట్ పొటాటోకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టలేదన్నమాట. సో చూసుకొని దానికి తగ్గట్లుగా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రైస్ విరిగిపోకుండా చక్కగా అలా ఎగరేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి, అప్పుడు అన్నిటికీ కూడా చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ప్లెయిన్ ఫ్లోర్ అండి, ఇంకేం అవసరం లేదు. ప్లెయిన్ కార్న్ఫ్లోర్ వేసి ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని అలా ఎగరేసుకుంటూ కలిపితే కనుక పీసెస్కి చాలా చక్కగా పడుతుంది. చూడండి, చక్కగా అలా పట్టేసింది కదా. ఈ ఫ్రైస్ చూడండి, కోటింగ్ ఇలా ఉండాలి. లైట్గా తడి ఉండడం వల్ల కోట్ ఇలా అవుతుంది అనమాట. ఇలా కోట్ చేయడం వల్ల మనకి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేయాలండి కొద్దిసేపు. ఒకవేళ మీకు టైం ఉంటే నైట్ అంతా ఒక 12 అవర్స్ కనుక ఫ్రీజ్ చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఇది ఇలాగ ఫ్రీజ్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నాకైతే ఎక్కువ టైం లేదు, దానివల్ల ఒక 15 మినిట్స్ ఉంచాను. ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఆయిల్ కాగే లోపల కొంచెం కొరియాండర్ కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా మనకే అవసరం అవుతుంది అనమాట. చూడండి, ఆయిల్ కాగే లోపల ఇచ్చేసేసుకోవచ్చు. తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రైస్ తీసేసి ఆయిల్ కాగిపోయింది, ఆయిల్లో వేసేస్తున్నాను. ఇలా ఫస్ట్ బ్యాచ్ మరీ ఎక్కువ డంప్ చేసేయకుండా చక్కగా ఎంత పడితే అంత ఆయిల్లో సరిపోయేంతగా ఫ్రైస్ అన్నీ వేసుకొని మినిమం ఒక 6 మినిట్స్ అండి, 6 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఎక్కువ అవసరం లేదు, 6 మినిట్స్ ఈజ్ ఎనఫ్. క్రిస్పీగా వచ్చేస్తాయి మనకు అప్పటికే. చూడండి, నేనైతే కొంచెం ఓవర్లోడ్ చేశాను, దానివల్ల ఏమైందంటే కొంచెం స్టిక్కీ అయింది. ఓవర్లోడ్ అయితే చెయ్యొద్దు. ఒకవేళ స్టిక్కీ అయినా ఏం టెన్షన్ లేదు, కొంచెం ఫ్రై అవ్వగానే వచ్చేస్తుంది. ఇలా ఫోక్తో అలా కలిపితే కనుక నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో, చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా. ఈ కలర్ కూడా చాలా బాగుంటాయండి స్వీట్ పొటాటో. నార్మల్ పొటాటోతో కంపేర్ చేస్తే కనుక స్వీట్ పొటాటో చాలా మంచిది పిల్లలకి కూడా. అదేదో ఇలా చేసి పెట్టామనుకోండి, హెల్తీగా కూడా ఉంటుంది. ఇంట్లో మనమే చేసుకుంటున్నాం, మంచి ఆయిల్స్ యూస్ చేసుకుంటున్నాం కదా, పిల్లలకి హ్యాపీ, మనకి హ్యాపీ. చూడండి, మొత్తం తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకొని చక్కగా మొత్తం కూల్ అవ్వనివ్వాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే అండి, కొంచెం టైం టేకింగ్ అయినా సరే ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అంతే.
బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో వేసి ఈసారి 3 మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి, 3 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ మాత్రమే లెంతీ, కానీ పెద్ద టఫ్ ఏం కాదు, టైం కావాలి అంతే. 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇందులో మనం ఇంకా ఏది కారం యాడ్ చేయలేదు, ఇదే కారం అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇందాక మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా కొరియాండర్ కూడా వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, అలా కలుపుతుంటేనే ఆ సౌండ్ ఎంత బాగా వస్తుందో. మంచి క్రిస్పీగా ఉన్నాయి, అర్థమైపోయింది కదా. మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొంచెం కొత్తిమీర అలా పైనుంచి చల్లుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయడమే. చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. నాకైతే చాలా నచ్చేసిందండి. సౌండ్ చూడండి, క్రిస్పీ అనిపిస్తుందా? నచ్చిందా మీకు కూడా? మంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, మంచి టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్.